పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో 2 హత్యలు జరిగాయి. ఆ హత్యలు చేసింది కూడా ఆ కుటుంబ సభ్యుడే. మతి స్థిమితం సరిగా లేని ఒక వ్యక్తి తన తల్లిని, తమ్ముణ్ణి అత్యంత కిరాతకంగా, దారుణంగా, దుర్మార్గంగా చంపేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున ఈ హత్యలు జరిగాయి. నిందితుడు శ్రీనివాస్ తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజపై విచక్షణారహితంగా దాడి చేసి చంపాడు. తీవ్ర గాయాల పాలైనటువంటి ఆ ఇద్దరు అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. తల్లిని, తమ్ముడిని హత్య చేసిన అనంతరం శ్రీనివాస్ స్వయంగా పోలీసులకు కాల్ చేసి తానే హత్య చేసినట్టుగా పోలీసులకి సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ నిందితుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. కానీ విచారణ చేస్తుంటే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. నిందితుడు శ్రీనివాస్కు మతి స్థిమితం సరిగా లేదని చెప్పి గుర్తించారు. అంటే ఆయనకి మైండ్ పనిచేయట్లేదు, మెంటల్ అన్నట్టుగా అక్కడ స్థానికులు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏం పని చేయడు, ఇంట్లోనే ఉంటాడు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాడు, ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు, చెప్పింది వినడు, రోడ్డు మీద ఆవారాలు తిరుగుతూ ఉంటాడు, మైండ్ సరిగా పనిచేయదు. ఇవి అక్కడున్న కొంతమంది ఆ ఇంటి పరిసరాల్లో కొంతమంది స్థానికులు వ్యక్తులు చెప్పినటువంటి విషయం. కానీ చాలా అంటే చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కన్న తల్లిని, తమ్ముడిని అత్యంత దారుణంగా వేట కొడవలితో నరికి చంపటం అనేది అసలు ఏమి అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో అప్పుడు ఆ తల్లి, ఆ కొడుకు ఉండిపోయి ఉంటారు. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఆ తల్లి మహాలక్ష్మి, అలాగే ఆ తమ్ముడు రవితేజ. అతను కూడా అంటే ఉదయాన్నే తెల్లవారుజామున, ఇంకా తెల్లవారుల ఉదయాన్నే 4-5 గంటల ఆ ప్రాంతంలో విచక్షణారహితంగా కత్తి తీసుకొని పొడిచి చంపేశారంటే అసలు మాటలు కూడా రాని పరిస్థితి. వాళ్ళు కేకలు పెట్టుంటారు, కానీ అంత ఉదయాన్నే బయట వాళ్ళకు కూడా సరిగా వినిపించుండదు, ఈ విషయం కూడా తెలిసి ఉండదు. ఆ నిద్రమత్తులోనే అంత దుర్మార్గంగా కొడుకు చంపేశాడంటే అసలు తీవ్రమైనటువంటి విషాద పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. కోవిడ్ సమయంలో తండ్రి మరణించినప్పటి నుంచి అతను మానసికంగా కుంగిపోయాడని తెలుస్తోంది. అక్కడ ఉన్నవాళ్ళు చెప్పేది కోవిడ్ సమయంలో వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. అప్పటి నుంచి కూడా దిగాలుగా కూర్చోవడం, అప్పటి నుంచి కూడా సరిగా మైండ్ పనిచేయకపోవడం, జాబ్ కూడా ఇది అంతకుముందు చేసేవాడంటే అది మానేసి ఇంట్లోనే ఉండటం, ఏదో గొడవలు పట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉండేవి. కానీ ఇంత దుర్మార్గంగా మెంటల్ ఉంటే అతన్ని మానసికంగా బాగు చేసే విధంగా ప్రయత్నం చేసుంటే బాగుండేది మా కుటుంబ సభ్యులు. ఆ ఇంట్లో అలా ఉంచేయటం వల్ల ఆ మానసిక సమస్య పెరిగి పెద్దగా అయిపోయి ఏం చేస్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా తనకు తెలియక ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని, తల్లిని, తమ్ముడిని చంపే పరిస్థితికి వచ్చాడు. ఒకే కుటుంబంలో జరిగిన ఈ 2 హత్యలు భీమవరం పట్టణాన్ని షాక్కి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా దారుణమైనటువంటి విషయం. తల్లి, తమ్ముడిని వాళ్ళు నిద్రపోతున్నటువంటి సమయంలో అతనికి మరి ఆ చంపాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో, మరి తరచుగా గొడవలు జరుగుతున్నటువంటి సందర్భంగా నువ్వు ఇంట్లోనే ఉంటావు, ఏం పని చేయవో, అసలు నీకు మైండ్ పని చేయట్లేదు, ఇలాంటివి గొడవలు జరుగుతున్నటువంటి సమయంలో అది మైండ్లో పెట్టుకుని ఉదయాన్నే మరి రాత్రంతా పడుకున్నాడో లేదో తెలియదు, కేవలం చంపాలన్న ఉద్దేశంతోనే అతను అట్లా బిహేవ్ చేశాడో తెలియదు. సో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. అక్కడ స్థానికుల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం అతను మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, మానసిక సమస్యలు ఉన్నాయి, మానసిక రుగ్మతతో బాధపడుతూ ఉన్నారు. మరి అతనికి చికిత్స చేపిస్తే ఇంత జరిగి ఉండకపోవచ్చు. కానీ అక్కడ స్థానికులు మాత్రం ఇదే విషయం చెప్తున్నారు. ఆవారగా తిరుగుతూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు, తల్లిని, తమ్ముడినే చంపే పరిస్థితి వస్తుందని చెప్పి అసలు మేము ఊహించలేదు. నిజంగా మాకు షాక్ అయిపోయాం అట్లా బిహేవ్ చేస్తాడని. ఇంట్లో ఉన్న ఒక కత్తి తీసుకొని చంపేశాడు. చాలా దారుణమైనటువంటి విషయం. ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా వెంటనే అతను చంపిన తర్వాత పోలీసులకు ఫోన్ చేశారంట. మరి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోవాలన్న తెలివి ఉందంటే ఇక్కడ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మానసిక సమస్యతోనే ఈ విధంగా ఏం చేస్తున్నాడో తనకు తాను తెలియక ఈ విధంగా ప్రవర్తించాడంటే కూడా కొంతమంది నమ్మశక్యంగా లేదు. మరి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నేను చంపేశాను, మా ఇంటికి రండి అని చెప్పి ఎట్లా ఫోన్ చేస్తాడు? సో ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితుంది. మరి వాళ్ళ మధ్య గొడవలు జరిగితే కనుక ఏ విషయంలో గొడవలు జరిగిన పరిస్థితుంది, ఈ కాల్ డేటాలు, ఇతర కుటుంబ సభ్యుల సమాచారాలు, వాళ్ళ బంధువులకు సంబంధించిన సమాచారం మొత్తం సేకరిస్తూ ఉన్నారు. సో ఇన్వెస్టిగేషన్లో అసలు వాస్తవాలన్నీ ఏంటనేది కూడా మరికొద్ది గంటల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నిన్న రాత్రి ఇక్కడ జరిగింది. దీంట్లో సొంత ఫ్యామిలీ మెంబర్ బ్రదర్కి, తర్వాత మదర్కి కిచెన్ నైఫ్ వాడేసి చంపడం జరిగింది.
దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్కు కాల్ చేసి అట్లాగే నేను చేశాము, ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన షే గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ ఇది చూస్తే అక్యూజ్డ్కి మెంటల్ కండిషన్ ప్రిలిమినరీగా కొంచెం సరిగా లేదు. వాళ్ళ దగ్గర చెక్ చేస్తున్నారు ఇది సరిగా ఉందా లేదా. బ్రదర్ ఆయనకి తిట్టారు బయట చేసి గొడవ కానీ కేకలు చేసి అట్లా చేయలేదు, అలాంగ్ విత్ అదర్ నేబర్స్ అండ్ అదర్ పీపుల్ ఆన్ ద రోడ్. దానివల్ల ఇది చాలా కోపంలో వచ్చేసి అట్లా మల్టిపుల్ స్టాబింగ్ చేసేసి ఘటన జరిగింది.